కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నందు సబ్ పోలీస్ స్టేషన్ సీఐ భార్గవరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నందవరం మండలం కైరవడి గ్రామ సమీపంలో ఒక మహిళ అక్రమ మద్యం తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. పట్టుబడిన మహిళ ఎమ్మిగనూరుకు ఇందిరానగర్కు చెందిన మమత అని గుర్తించడం జరిగిందని, ఆమె వద్ద నుంచి 380 ప్యాకెట్ల మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ మార్కెట్లో 25,000 రూపాయలు ఉంటుందని సీఐ భార్గవరెడ్డి మీడియాకు తెలియజేశారు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని సీఐ భార్గవరెడ్డి తెలియజేశారు. ఈరోజు మన కర్నూలు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ నాగరాజ్ సార్ గారు, అలాగే మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సారు వీళ్ళ దిశానిర్దేశం మేరకు మేము అక్రమ మద్యం పైన నిఘా ఉంచడం జరిగింది. ఆ విధంగా మేము ఇన్ఫర్మేషన్ సేకరించుకొని నందవరం మండలం కైరవాడి గ్రామ సమీపంలో ఒక లేడీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ ఉంటే పట్టుకోవడం జరిగింది. ఆమె ఎమ్మిగనూరు ఇందిరానగర్కు చెందినటువంటి మమత అని ఆమె పేరును కనుగొనడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. ఆమె నుంచి మొత్తము 384 టెట్రా ప్యాకెట్లు ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 25,000 రూపాయలు ఉంది. ఇటువంటి అక్రమ మద్యము అనేటటువంటిది తరలిస్తున్నట్టు మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారాన్ని తెలిపిన వాళ్ళకి మేము పత్రికాముఖంగా మరియు మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రజలు ఇంకా సహకరించి మాకు వాళ్ళ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే వాళ్ళ వివరాలను ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళని గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవరెడ్డి, సెబ్ సిఐ ఎమ్మిగనూరు.